అలాగే ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ పరమారావు గారు, అలాగే నగర అభివృద్ధి కమిటీ చైర్మన్ గారైన రామ్మోహన్ రావు గారు, అలాగే పెద్దలు భూపతిరావు గారు, మల్లేష్ రెడ్డి గారు, అలాగే రషీద్ రెడ్డి గారు, ఎస్కే హుస్సేన్ గారు, నాగయ్య గారు, ఈడిఎల్ నారాయణ గారు, భరద్వాజ సోదరుడు భరద్వాజ గారు, వేదికలు తెచ్చిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, నగరం ప్రజాపాలనలో భాగంగా ఇప్పుడిప్పుడే ఫండ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి. అయినా కానీ మన సీఎం గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ రెడ్డి గారు, మహేష్ కుమార్ రెడ్డి గారు చొరవతో నియామాబాద్ నగరానికి 400 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంతకుముందు సార్ చెప్పిన నాగయ్య గారు చెప్పినట్టు అండర్ గ్రౌండ్ ధర్మపురి సంజయ్ గారు మేయర్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నడకనే నడుస్తున్నాయి. అంటే అధికారుల తప్పిదాల వల్ల వారి అంచనాల ఏదైతే కావాల్సిన అంచనాలు 1000 కోట్లు వాళ్ళు 400 కోట్ల రూపాయలు డిజైన్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే ఆ 400 కోట్లు వచ్చేసే వరకు వీళ్ళు దాన్ని ప్రిపేర్ చేసి మళ్ళా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోక అది 600 కోట్ల రూపాయలు అయిపోతుంది. అందుకోసమే విడతల వారిగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు 400 కోట్ల రూపాయలు కూడా మన లాస్ట్ 6 months 7 months బాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ఇనాగరేషన్ చేశారు. అతి త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తవుతుంది. దాంతో కూడా సైమల్టేనియస్ గా డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఇంతకుముందు ప్రభుత్వం 3000 రూపాయలు కనెక్షన్ పర్ ఇంటి నుంచి అండర్ గ్రౌండ్ తీసుకెళ్ళడానికి ఇప్పించడం జరుగుతుంది. వారికి పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే 2-3 అండర్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి. అతి త్వరలో నాకు తెలిసి నెక్స్ట్ ఆగస్ట్ వరకు కండిషన్స్ ఉన్నాయి. ఆగస్టు లోపల పూర్తి చేయాలని చెప్పి ఆగస్టు వరకు 18 వాటర్ ట్యాంకులు పూర్తయింది. నియామక నగరంలో దహార్ది కొత్త పూర్తి అవుతుందని చెప్పి నేను అంటున్నా. ఖచ్చితంగా కాంట్రాక్టర్లకు మేము షబ్బీర్ అలీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు గట్టిగా చెప్పడం జరిగింది. ఆగస్టు లోపల పూర్తి చేయాలని చెప్పేసి. అలాగే ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఫండ్స్ ద్వారా మనకు ఒక 32 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఒక డిపిఆర్ కూడా నుడా నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పంపించమని చెప్తే నుడా చైర్మన్ చేతుల మీదుగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ